3 సబార్బిటాల్స్ ఉన్నప్పుడు వీటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఎప్పుడైతే ఒక ఆర్బిటాల్ లోపల సబార్బిటాల్స్ ఉంటాయో ఆ సబార్బిటాల్కి సమానమైన శక్తిని కలిగి ఉంటాయో వాటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఈ డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి మనకి హున్స్ గరిష్ట బాహుల్యత నియమము వివరిస్తుంది. హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబార్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p లోపల 3 డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయో నేను px లోపల ఒక ఎలక్ట్రాన్ నింపుతున్నాను, అదే px లోపల మరో ఎలక్ట్రాన్ని నింపకూడదు. నెక్స్ట్ py లోపల మరో ఎలక్ట్రాన్ని పంపివ్వాలి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి వివరించే నియమమే హున్స్ గరిష్ట బాహుల్యత నియమము. px లోపల ఒకటి, py లోపల ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరిగింది.